ఇవాళ గుంత పొంగనాల రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఫైన్లీ చాప్డ్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకోవాలి. దాంతోపాటు ఒక 2 చిల్లీస్, కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని లైట్గా సాట్ చేసుకోవాలి. అండ్ ప్లీజ్ టు రిమెంబర్, ఇది లైట్గా సాట్ చేసుకోవాలి. ఇట్ షుడెంట్ బి ఓవర్ కుక్డ్ అనమాట. ఓవర్ కుక్ అయితే పొంగనం టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఒక 5 to 6 కర్రీ లీవ్స్ తీసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏంటంటే పొంగనం టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. మీకు ప్లెయిన్ దోశ బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు అనమాట పొంగనం. కానీ ఇవన్నీ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. దీంతోపాటు ఒక ఫైన్లీ గ్రేటెడ్ ఒక క్యారెట్ తీసుకున్నాక ఇప్పుడు మనం సార్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ వాటర్ వేసుకొని మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఎక్కువ బీట్ చేసే కొద్దీ ఆ పొంగనం కూడా బాగా పొంగుతుందన్నమాట. సో దిస్ ఇస్ మ్యాండేట్ అనమాట. బాగా ఎక్కువగా బీట్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని. అండ్ ఆనియన్ వేస్తాం కాబట్టి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఈ బ్యాటర్కి. సో ఇప్పుడు చూస్తున్న ప్యాన్ ఏంటంటే ఇది సెపరేట్గా పొంగనం చేయడానికి యూస్ చేస్తామన్నమాట. సో ఇది మనకి ఏ బ్రాండ్స్లో అయినా దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ యూస్ చేస్తున్నది ప్రెస్టేజ్ బ్రాండ్ది. సో ఇక్కడ ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఆ గుంతలు ఉన్నాయి కదా, సో దాని లెవెల్కి ఈ బ్యాటర్ వచ్చేలా వేసుకోవాలి. అండ్ ఇంకొంచెం ఎక్కువ వేస్తే బయటికి స్పిల్ అవుతుంది. సో ఆ లెవెల్కి వేసుకున్నాక దాని మీద కొంచెం సేపు లిడ్ వేసి కొంచెం సేపు కుక్ అవ్వనివ్వాలి. సో కుక్ అయ్యాక మనకి తెలుస్తుంది అన్నమాట, కింద కొంచెం ఫ్రై అయినట్టు తెలుస్తుంది. అలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్ తీసాక మనం వాటిని ఫ్లిప్ చేసుకోవచ్చు. అండ్ వీటికి 3 నేమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పడ్డు అని, బెంగళూరు కర్ణాటక ఏరియా వాళ్ళంతా దీన్ని పడ్డు అంటారు. ఆంధ్ర వాళ్ళు ఏమంటే గుంత పొంగనాలు అంటారు. రాయలసీమ వాళ్ళు పులి పొంగనాలు అంటారనమాట. సో కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ఫ్రై అయింది చూసారు కదా, ఇలా ఫ్రై అయ్యాక ఒక్కొక్కటి స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. అలా ఫ్లిప్ చేసుకుని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. యాజ్ ఇన్ ఒక 4 to 5 minutes కుక్ చేసుకుంటే ఈ సైడ్ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతుంది. సో ఇలా ఫ్రై అయిన దాన్ని ఇంకొంచెం సేపు ఉంచేసి ఇంకా తీసేసేయచ్చు. ఇదేంటంటే మనం పల్లీ చట్నీతోని ట్రై చేయొచ్చు, లేదు అని అంటే కుర్మాస్ ఉంటాయి కదా, యాజ్ ఇన్ ఆలు కుర్మా, ఇలాంటి వాటితోని కూడా ట్రై చేయొచ్చు. ఆ రెండిటితోని కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి.